న్యూస్కి స్వాగతం. తన పొలంలోకి పోయే దారినే ఆక్రమించి అడిగితే తనపై దౌర్జన్యం చేస్తున్నాడని జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని దగదర్తి మండలము దుండెం గ్రామానికి చెందిన పి సుగుణమ్మ తెలిపారు. సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా దగదర్తి మండలము దుండిగం గ్రామంలో సోమేశ్వర కాలువ కింద 3 ఎకరాల భూమి ఉన్నదన్నారు. తన పక్క పొలము గల కొమ్మి దశయ్య తన పొలంలోకి పోయే దారిని ఆక్రమించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు. తన భర్త చనిపోయి 2 సంవత్సరాలు అయిందని, అప్పటి నుండి దశయ్య ఇబ్బంది పెడుతున్నారని, దారిని ఆక్రమించడంతో పొలంలో పంటను వేసుకోలేక బీడుగా మారిపోయిందన్నారు. కుటుంబాన్ని పోషించడము భారంగా అయిపోయిందన్నారు. పొలము లేక, సంపాదన లేక పిల్లలను పోషించుకోవడం కష్టంగా ఉందన్నారు. ఇప్పటికీ అనేకసార్లు కలెక్టర్కు, ఎంఆర్ఓకు అనేకసార్లు తెలిపినా న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు న్యాయం చేయాలని తెలిపారు. నమస్తే సార్, నా పేరు పానికి సుగుణమ్మ, దగదర్తి మండలం దుండిగం గ్రామం. మాకు సోమశిల కాలం నుంచి 3 ఎకరాల పొలం ఉంది. కానీ మా ముందు చేనైనా 9 దశయ్య నన్ను చేలోకి బానీయకుండా కాలం మట్టి ఎత్తేసి నన్ను చేలోకి బానీయకుండా ఆపేస్తున్నాడు. నాకు జీవాధారమైన నా పొలంకి ఉంటేనే నేను నా బిడ్డను చదివించుకోగలిస్తుంది, లేకపోతే చదివించుకోలే ఆర్థిక పరిస్థితి. కానీ నన్ను మటుగా చేలోకి బానీయకుండా నా దయ ఉంచి మాకు ఆ సమస్య పరిష్కరిస్తారని కోరుచున్నాను సార్. మా వారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి నుంచి నన్ను బానీయడం లేదు. అది వరకు ఆ దామనే బాతున్నాము. ఇప్పుడు సంవత్సరం నుంచి ఈ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా, కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మరి ఆర్థిక పరిస్థితి ఉంది, నా బిడ్డను చదివించుకోలేని పరిస్థితి అయిపోయింది. ఇచ్చాను సార్, 3 రోజుల్లో పరిష్కారం చేస్తా ఉన్నారు, కానీ ఇప్పటికి ఏమీ చేయలేదు. నేను ఇచ్చి కానీ నెల వెళ్ళిపోయింది. ఎవరు రావటం లేదు సార్, ఎవరు రెస్పాండ్ అవ్వటం లేదు, ఎవరు వచ్చి అక్కడ ఏం చెప్పటం లేదు సార్. పొలం లేసంటే బీడుగా ఉంది, ఎవరికి ఇవ్వాలన్నా దావలేదు, చేయటానికి ఇబ్బందికరంగా ఉంది. దావుంటే చేస్తామంటున్నారు, పెట్టలేదు సార్. 9 దశయ్య వాళ్ళ కొడుకు నారాయణ, వాళ్ళిద్దరు పానీయటం లేదు. ఎవరు ఎక్కడ ఈ ఆఫీస్ చుట్టే నేను 5-6 మాటలు వచ్చాను సార్, ఎవరు పరిష్కారం కాలేదు. ఇప్పటికి 6-7 మాటలు ఇచ్చాను సార్ నేను.